గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 60 వీడియన్ సువర్ణ. ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా ప్రచురించిన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికను పరిశీలిద్దాం. నిధుల బదిలీ ఆదేశాలు నావే, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, రేసుతో ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయి. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో అదీషాకు తెలిపిన కేటీఆర్, దాదాపు 80 ప్రశ్నలు సంధించిన ఏసీబీ. నిన్న జరిగిన ఏసీబీ విచారణలో భాగంగా కేటీఆర్ ఇచ్చిన సమాధానాలు ఇవి. అలాగే 4 ప్రశ్నలనే తిప్పి అడిగారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. తనకు న్యాయస్థానాలు, రాజ్యాంగంపై గౌరవం, విశ్వాసం ఉందని, విచారణకు తప్పకుండా సహకరిస్తానని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చానని, 4 ప్రశ్నలనే తిప్పి అడిగారని తెలిపారు. ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానన్నారు. ఇక గురువారం తొలుత నందినగర్లోని తన నివాసంలో విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం వెలుపల తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల బదిలీ. ఈడీ విచారణలో అరవింద్ కుమార్, పురపాలక శాఖ అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే ఫార్ములా రేస్ నిర్వహణకు నిధుల బదిలీ జరిగిందని రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. రేసు నిర్వహణలో నిధుల మళ్లింపు, ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సో అప్పటి కార్యదర్శిగా ఉన్న ఆయన అప్పటి మంత్రి పొజిషన్లో ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల మళ్లింపు జరిగిందని ఆయన ఈడీ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. రైట్, ఇక తొక్కిసలాట బాధ్యులపై వేటు. తిరుపతి డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి సస్పెన్షన్, ఎస్పీ సుబ్బరాయుడు, తీతిదే సివిఎస్ఓ జేఈఓ బదిలీ. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశం. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం. ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి. రైట్, ఇక భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం. రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం ROR 2025 అలాగే త్వరలోనే అమల్లోకి మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో సమస్యల పరిష్కారానికి వెబ్సైట్ క్రియేట్ చేసింది తెలంగాణ సర్కార్. దానికి సంబంధించిన వెబ్సైట్ ని మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ఇక రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. ప్రాధాన్య పథకాలపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్ రెడ్డి. ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి. గ్రామ స్థాయి ఉద్యోగులకు నెల వేతనాలు. సమీక్షలో సీఎం. 15 ఢిల్లీకి సీఎం. 21-23 వరకు దావోస్ పర్యటన. రైట్, ఇక సాక్షి వార్తాపత్రికని పరిశీలిద్దాం. చంద్రబాబే మొదటి ముద్దాయి. తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ విధంగా ధ్వజమెత్తారు. నిన్న తొక్కిసలాట బాధితులని అలాగే మృతులని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు. వైష్ణవులందరికీ మార్గదర్శకంగా నిలిచే ఆలయం తిరుమల. గతంలో లక్షలాది మంది భక్తులు వచ్చినా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగాం. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు శాస్త్రం తెలియదు, ఆచరణలు తెలియవు. దేవుడిపై భయం లేదు, భక్తి లేదు. భయమో భక్తి ఉన్న వాడెవరైనా తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పగలుగుతాడా? టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం ముఖ్యమంత్రి అనేవారు చేస్తారా? ఈ ఘటనలో ముమ్మాటికి చంద్రబాబే మొదటి ముద్దాయి అంటున్నారు. ఇక చిన్న కేసుగా పక్కన పడేసే కుట్ర. భక్తులు మృతి చెందిన ఘటనపై ఎఫ్ఐఆర్లో పేలవమైన సెక్షన్లు నమోదు చేశారు. ఇందులో 194 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు పెట్టారు. దొమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లతో కేసు నమోదు చేస్తారా? ఇది ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఘటన. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగితే 105 బిఎన్ఎస్ సెక్షన్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరుగార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇంత పెద్ద ఘటనను ఒక చిన్న కేసుగా తీసి పక్కన పడేసేందుకు దారుణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే వీళ్లకు అసలు మానవత్వమే లేదు, చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలనే ఆలోచన అసలే లేదు. ఇక అలాగే చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది అంటూ వ్యాఖ్యానించారు. భక్తుల భద్రత, వసతులపై చిత్తశుద్ధి ఏది అంటూ ప్రశ్నించారు. ఇక గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన పెట్టుకున్నారు. అలా గతంలో జరిగిన గోదావరి పుష్కరాల సమయంలో కూడా 29 మందిని పొట్టన పెట్టుకున్నారు అనే అంశాన్ని కూడా లేవనెత్తి ఆయన ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు.
జగన్ కు అడుగడుగున అడ్డంకులు. వైఎస్ జగన్ కారు ఆపుతున్న డీఎస్పీ పోలీసులతో వాగ్వాదం. కారు దిగి ఆసుపత్రి వైపు నడిచి వెళుతున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. బాధితులను వైఎస్ జగన్ పరామర్శించకుండా కుట్రలు. ఆసుపత్రికి వచ్చే దారిలో ఇసుక, ట్రాక్టర్లు, లారీలు అడ్డు నిలిపిన వైనం. బైరాగి పట్టెడకు వెళ్లాలంటూ డీఎస్పీ ఆదేశం. బాధితుల పరామర్శకే వెళ్తామని వైఎస్ జగన్ స్పష్టీకరణ. ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో కారు దిగి నడుచుకుంటూ వెళ్లినట్లు తెలుస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఏపీ సీఎం. అలాగే తల్లి అధైర్యపడద్దు, నేనున్నాను. క్షతగాత్రులకు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ. ఆప్యాయంగా మాట్లాడుతూ ఘటనపై ఆరా. ఎవరూ పట్టించుకోలేదంటూ కన్నీరు పెట్టుకున్న మహిళలు. ప్రాధేయపడుతున్నా వినిపించుకోలేదని మరికొందరి ఆవేదన. ఇలా ఎప్పుడూ జరగలేదని మండిపడిన బాధితులు. వారందరికీ ధైర్యం చెప్పిన జననేత. రైట్, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను పరిశీలిద్దాం. ముఖ్యమంత్రి ముందే మాటకు మాట. తీవ్రంగా వాదులాడుకున్న టీటీడీ ఈవో, చైర్మన్. ఈవోపై ఫిర్యాదు చేసిన బీఆర్ నాయుడు. తనకేమీ చెప్పడం లేదని ఆగ్రహం. చెప్పనిదేంటంటూ ఈవో ధ్వజం. సీఎం మంత్రుల ముందే ఇద్దరి రచ్చ. తొలుత మంత్రి అనగాని జోక్యం, ఆపై విరుచుకుపడ్డ చంద్రబాబు. ఇదేం పద్ధతి? ఇద్దరూ ఆపండి, సమన్వయంతో పని చేయలేరా అంటూ ఇద్దరికి సీఎం హెచ్చరిక. ఇక్కడ మనం చూసుకుంటే టీటీడీ ఈవోకి అలాగే చైర్మన్కి లోపల పొసగడం లేదు అనే విషయం అర్థమవుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సీఎం చంద్రబాబు నాయుడు ముందే వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇక వారిద్దరిని వారించే క్రమంలో చంద్రబాబు పూర్తిగా అంటే ఇద్దరు కలిసి సమన్వయంతో పనిచేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. తెరచిన గేటు. బైరాగి పట్టెడలో తొక్కిసలాటకు ప్రధాన కారణం ఇదే. పెను విషాదానికి బైరాగి పట్టెడలో తొక్కిసలాటకు ఇదే ప్రధాన కారణంగా చెప్తున్నారు. టోకెన్ల కోసం వచ్చిన భక్తులంతా పార్కులోకి. అస్వస్థకు గురైన మహిళ కోసం ప్రధాన గేటు తెరిచిన పోలీసులు. టోకెన్లు ఇస్తున్నారంటూ ఒక్కసారిగా భక్తుల పరుగులు. ఉవ్వెత్తున మీద పడడంతో నిస్సహాయంగా పోలీసులు. 2 చిన్న గేట్లు తెరిస్తే ప్రమాదం తప్పేది. సో అక్కడ 3 గేట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక పెద్ద గేటు, 2 చిన్న గేట్లు. సో 2 చిన్న గేట్లు తెలిస్తే కొంతమేరకు ఆ గేట్లు తెరవడం వల్ల కొంతమేరకు ప్రమాదాన్ని కంట్రోల్ చేసే ప్రాసెస్ జరిగి ఉండేది. కానీ అవి తెరవకపోవడం వల్ల పెను విషాదానికి దారితీసింది. మనం చూడొచ్చు, ఇది పిక్చర్ ఎక్కడైతే ఘటన జరిగిందో అది. రైట్, తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భర్తను కోల్పోయిన మణికుమారిని ఓదారుస్తున్న హోంమంత్రి అనిత. పద్మావతి పార్కుకు మరోవైపున ఉన్న 2 చిన్న గేట్లలో ఇదొకటి. ఆ మహిళను వీటి ద్వారా బయటకు పంపి ఉంటే పెను విషాదం తప్పేది. రైట్, బాధ్యత లేదా? అధికారులపై సీఎం సీరియస్. ఆసుపత్రిలో బాధితురాల్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తొక్కిసలాట ప్రాంతాన్ని కూడా మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు పరిశీలించారు. బాధ్యత లేదా అంటూ అధికారులపై సీరియస్ అయ్యారు. తమాషా అనుకుంటున్నారా అంటూ తీవ్ర స్వరం. డీఎస్పీ, టీటీడీ గోశాల డైరెక్టర్ల సస్పెన్షన్. ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ గౌతమి, విజిలెన్స్ అధికారి శ్రీధర్ తక్షణ బదిలీ. సమగ్ర విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి. ప్రమాద స్థలి పరిశీలన, బాధితులకు పరామర్శ. చైర్మన్ మంత్రులతో కలిసి పరిస్థితిపై సమీక్ష. అలాగే అక్కడికక్కడే 5గురిపై వేటు వేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి 5 లక్షల సాయం. గాయపడిన 33 మందికి 2 లక్షల సాయం. సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ. నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవు అంటూ హోంమంత్రి అనిత వంగలపూడి కూడా ప్రకటించారు. రైట్, ఇక టీటీడీలో ప్రక్షాళన జరగాలి. ఆసుపత్రిలో బాధితురాల్ని పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వీఐపీ సంస్కృతి నుంచి బయటపడాలి. సామాన్య భక్తులే ప్రాధాన్యం కావాలి. అధికారుల వైఫల్యం వల్లే తొక్కిసలాట. ఏఈఓల బాధ్యత తీసుకోవాలి. పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. తప్పుకు పూర్తి బాధ్యత వహిస్తున్నాం, క్షమాపణ చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతిలో క్షతగాత్రులను పరామర్శించిన క్రమంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్, జీవో 117 రద్దు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన గత వైసీపీ ప్రభుత్వం జగన్ అనాలోచిత నిర్ణయంతో ఊరి బడికి ఉరి. జీవోకు స్వస్తి చెప్పడానికి కూటమి ప్రభుత్వ కార్యాచరణ. సన్నాహక మార్గదర్శకాలు జారీ. 2 నెలలు క్షేత్రస్థాయి అధ్యయనం. ఫిబ్రవరి చివరి నాటికి జీవో రద్దు. కొత్త జీవో ప్రకారం టీచర్ల బదిలీలు. ఇకపై 5 రకాలుగా పాఠశాలలు. ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు. కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూళ్లు. వాటిలో ప్రతి తరగతికి 1 టీచర్. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ.
రైట్. సునీల్ కుమార్ తో నీకు సంబంధం ఏంటి? ఆ రోజు సిఐడి ఆఫీసులో ఎందుకున్నావు? అగ్రిగోల్డ్ నిధులు ఎలా మళ్లించారు? రఘురామకు చిత్రహింసల కేసులో తులసిబాబుపై పోలీసుల ప్రశ్నల వర్షం. విజయపాల్ తో కలిపి విచారణ, నలుగురు ముసుగు మనుషులపై ఆరా. రైట్. ఇక బాలకృష్ణ, అనిత, మందకృష్ణ పైనే పోస్టులు పెట్టా, మిగతా పోస్టులు ఫోన్ల గురించి తెలియదు, అరాకురా సమాధానాలతో సరిపెట్టిన వర్రా. పోస్టులు, కాల్ లిస్ట్ చూపి ప్రశ్నించిన పోలీసులు. ముగిసిన పోలీస్ కస్టడీ, మరోసారి పిలిచే ఛాన్స్. ఇక ఏవియేషన్ హబ్గా ఆంధ్రప్రదేశ్, డ్రోన్ హబ్గా మన ఓర్వకల్లు, డీప్ టెక్నాలజీతో స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధ్యం. విమాన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, కొత్త ఆలోచనలతో వస్తే ప్రోత్సాహం, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. విశాఖ డీప్ టెక్నాలజీ సదస్సుతో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఇక లాస్ ఏంజల్స్ కార్ చిచ్చు, 5 లక్షల కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. 5గురి దుర్మరణం, 1.37 లక్షల మంది తరలింపు. బైడెన్ కుమారుడి నివాసం కూడా దగ్ధం. హాలీవుడ్ కు ముప్పు, ఆస్తులు కోల్పోయిన స్టార్లు. ఆస్కార్ వేడుకపై నీలినిడలు, క్రీడా టోర్నీలు రద్దు. లాస్ ఏంజల్స్ కౌంటీలో కార్ చిచ్చును ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు. రైట్. వారానికి 90 గంటలు పనిచేయాలి, అవసరమైతే ఆదివారాలు బాధ్యతలు, ఎంతసేపని భార్యలను చూస్తూ ఉంటారు. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్, తీవ్రంగా విమర్శలు. రైట్. ఇక వెలుగు వార్తాపత్రికను పరిశీలిద్దాం. హెచ్ఎండిఏ బోర్డు ద్వారా డబ్బులు ఎట్లా చెల్లించారు? సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఈడీ ప్రశ్న. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ, 8 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ. నిధుల ఖర్చుకు పాటించిన గైడ్ లైన్స్ పై క్వశ్చన్స్. ఈడీ విచారణ, అరవింద్ కుమార్ ఎదుర్కొన్న ఈడీ విచారణలో భాగంగా 8 గంటలు ఎటెస్ట్రెచ్ ఆయనని విచారించారు. ఇక ఫార్ములా రేస్ తో 700 కోట్లు లాభాలు వస్తే ఎటుపోయాయి? టికెట్ల అమ్మకాలు, హోర్డింగ్స్, యాడ్స్ ఆదాయం ఏమైంది? కేటీఆర్ ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 7 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ. రేసుతో 700 కోట్ల రూపాయలు లాభం వచ్చిందన్న కేటీఆర్. అదే అంశంపై పలు కోణాల్లో ప్రశ్నించిన ఏసీబీ. లాభాలు ప్రభుత్వానికి వచ్చాయా, ప్రైవేట్ సంస్థలకు వచ్చాయా? ఆ డబ్బులు ఏ డిపార్ట్మెంట్ అకౌంట్స్ లో జమ అయ్యాయి? సీజన్ 10 నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు? రూల్స్ పాటించకుండా బ్రిటన్ కంపెనీకి పైసలు ఎందుకు పంపారని ప్రశ్నల వర్షం. దానా కిషోర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ. రైట్. గా కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తాం, ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలేమీ లేవు, రేవంత్ కు భయపడం అన్నారు కేటీఆర్. మళ్లీ చెప్తున్నా, ఇదో లొట్టపీసు కేసు, ఆయన లొట్టపీసు సీఎం. ఏసీబీ వాళ్ళు 82 ప్రశ్నలు అడిగారు, అడిగినవే మళ్లీ అడిగారు. రేవంత్ బలవంతంగా కేసు పెట్టించారని ఏసీబీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళతా, తెలంగాణ కోసం చావనైనా చస్తా, కానీ లుచ్చాగాళ్ల ముందు తలవంచను. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పనిచేశాం. ఏసీబీ విచారణ ముందు, అనంతరం మీడియాతో ఈ విధంగా వ్యాఖ్యానించారు కేటీఆర్. ఇక ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతి. బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో ఘటన. దొంగతనం మోపారని మహిళ ఆత్మహత్య. తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ ఆవేదన. చనిపోయే ముందు అన్నకు ఫోన్ కాల్. తక్కువ కులమని సతాయిస్తున్నారని కన్నీళ్లు. ఫిర్యాదు చేసిన వ్యక్తికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపణ. యాదాద్రి జిల్లా సిరిపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లెక్క వరంగల్ అభివృద్ధి. మహానగరంగా ఎదిగేలా ఎయిర్పోర్టుకు రూపకల్పన. సీఎం రేవంత్ రెడ్డి. టెక్స్టైల్స్ తో పాటు ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల ఏర్పాటు పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం. గురువారం హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు వెంకటరెడ్డి, కొండా సురేఖ, సలహాదారు కేకే, సీనియర్ నేత జానారెడ్డితో వరంగల్ అభివృద్ధిపై రివ్యూ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. అర్ధరాత్రి సినిమా షోలా, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. హైకోర్టు. 15 నిమిషాల గ్యాప్ లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వెళతారు? ఇష్టారీతిన సినిమా ప్రదర్శన కరెక్ట్ కాదనే వ్యాఖ్య. గేమ్ చేంజర్ కు తెల్లవారుజామున షోలకు పర్మిషన్ పై పిటిషన్లు. విచారణ నేటికి వాయిదా. మీ సేవ ఆధ్వర్యంలో మీ టికెట్ యాప్. బస్సు, మెట్రో, పార్కులు, అలాగే గుళ్ళు సహా అన్ని రకాల టికెట్లు ఒకే యాప్ లో ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. ఇతర యాప్ లో లాగా యూజర్ ఛార్జీలు ఉండవన్న మంత్రి.
ఇక చట్టంగా భూభారతి బిల్లును ఆమోదించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గెజెట్ కాపీని మంత్రి పొంగులేటికి అందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ. ధరణి పేరు భూభారతిగా మార్పు. ఫిబ్రవరి 2వ వారం కల్లా గైడ్ లైన్స్ అని మంత్రి పొంగులేటి ప్రకటించారు. మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని కూడా వెల్లడించారు. ఇక దిశ వార్తాపత్రికను పరిశీలిద్దాం. ఆర్థిక నేరాన్ని అంగీకరిస్తున్నారా? బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? 55 కోట్లు విదేశీ కంపెనీకి ఇవ్వాలని మీరే చెప్పారా? ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? 9వ సీజన్ కు చెందిన 700 కోట్ల లాభాల డిపాజిట్లు ఎక్కడ? మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం. సుమారు 7 గంటల పాటు కొనసాగిన విచారణ. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో నిరాశ. స్పాట్ విచారణకు అంగీకరించని ధర్మాసనం 15న విచారిస్తామని వెల్లడి. మీడియాతో మాట్లాడితే మీకేంటి నొప్పి? పోలీసులపై కేటీఆర్ దురుస్తనం. ట్రాఫిక్ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం చేస్తున్న కేటీఆర్ పిక్చర్ కూడా మనం అక్కడ చూడొచ్చు. 4 ప్రశ్నలు 40 రకాలుగా రేవంత్ రెడ్డి అడగమన్న ప్రశ్నలనే అడిగారు. ఏసీబీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక పంచాయతీ ఉద్యోగులకు నేరుగా వేతనాలు 92,351 మందికి గ్రీన్ ఛానల్ ద్వారా మళ్లింపు. ప్రతి నెల ఖాతాల్లో జమ చేయాలి. జీపీలపై భారం తగ్గించేలా నిర్ణయం. ఉపాధి హామీ బిల్లులు విడుదల చేయండి. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులు ఆకర్షించేలా వరంగల్ విమానాశ్రయం. ఆఫీసర్లతో సమీక్షలో ముఖ్యమంత్రి. నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం. వరంగల్ ని డెవలప్ చేసే క్రమంలో తెలంగాణ సర్కార్ ముందడుగేస్తోంది. హైదరాబాద్ రేంజ్ లో వరంగల్ ని అభివృద్ధి చేయాలి అనే అంశం మీద నిన్న సమీక్ష నిర్వహించారు. క్యాష్లెస్ చికిత్స. రోడ్డు ప్రమాద బాధితుల కోసం స్కీమ్. మార్చి 14 లోపు తీసుకురండి. క్షతగాత్రులకు గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇక భూభారతికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్. పంచాయతీరాజ్, మున్సిపల్, హైడ్రా బిల్లులకు సైతం 1-2 రోజుల్లో జీవోలు విడుదల. అనంతరం చట్టాలుగా అమల్లోకి. అలాగే భూభారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీల రిజర్వేషన్లు 5 మార్పు. అలాగే ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీలు 2 పిల్లల కంటే ఎక్కువగా ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసే నిబంధన తదితర నాటికి ఈ బిల్లు ద్వారా ఆమోదం తెలిపినట్లు అయింది. వీటితో పాటు మున్సిపల్, హైడ్రా బిల్లులకు సైతం గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. వీటికి సంబంధించిన జీవోలు 1-2 రోజుల్లో విడుదలయ్యి తర్వాత చట్టాలుగా అధికారంలో అమల్లోకి వస్తాయి. వీలైనంత త్వరగా అమల్లోకి భూభారతి. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తాం. చట్టం రూపకల్పనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ కు ఏసీబీ కోర్టు అనుమతి. దేశాభివృద్ధిలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకం. 6,432 ప్రత్యేక బస్సులు. సంక్రాంతికి ఆర్టీసీ ఏర్పాటు. స్పెషల్ బస్సులకే ఛార్జీల పెంపు. సంక్రాంతి పండుగ పర్వదినాన ఇంకా ప్రయాణించే ప్రయాణికులకు 6,432 ప్రత్యేక బస్సులు కేటాయించింది తెలంగాణ సర్కార్. ఇక 3 మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మృతి చెందారు. ఇక హెచ్ఎంపీవీ పాత వైరసే. సాధారణ జలుబు లక్షణాలే దీనికి సైతం. చైనాతో టచ్లో ఉన్నాం. డబ్ల్యూహెచ్ఓ ప్రకటించిన ప్రకారం హెచ్ఎంపీవీ కొత్తగా వచ్చిన వైరస్ కాదు, పాత లక్షణాలే కనిపిస్తాయి కాబట్టి భయపడాల్సింది లేదు అంటున్నారు. అలాగే డబ్ల్యూహెచ్ఓ చైనాతో కూడా కాంటాక్ట్లో ఉన్నట్టు చెప్తుంది. ఇక ప్రజావాణి వాయిదా. 14 బదులు 17న నిర్వహణ. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. 14వ తారీఖున జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం 17వ తారీఖు వాయిదా పడింది. ఒకేసారి 3 విచారణ. కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డిలను కలిపి ఈ కార్ రేస్ కేసులో నోటీసులు జారీ చేయనున్న ఆఫీసర్లు అక్కడికక్కడే ఆన్సర్స్ దొరికే ఛాన్స్ ఉంటుందని ఆఫీసర్ల భావన. సంక్రాంతి తర్వాత ప్రక్రియ ప్రారంభించే అవకాశం. కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డిని ఒకేసారి విచారించనున్నట్లుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అరవింద్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఒకేసారి విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 3ని ఒకే దగ్గర కూర్చోపెట్టి ఎంక్వైరీ చేస్తే అక్కడికక్కడే సమాధానాలు దొరుకుతాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుందని, వారికి త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. హ్యామ్తో జీపీ రోడ్లు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం. పీపీపీ విధానం ద్వారా పంచాయతీరాజ్, ఆర్అండ్బి శాఖలు నోడల్ ఏజెన్సీగా కార్యాచరణ. ఉమ్మడి జిల్లా ప్యాకేజీలుగా విభజించి పనులు. ఇంకా ఖరారు కాని విధి విధానాలు.
డిఎస్పీ గోశాల ఇన్ఛార్జ్ సస్పెన్షన్, ఎస్పీ, జేఈఓ, సిఎస్ఓ బదిలీ, తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఉద్యోగాలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన, కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమైందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇన్సిడెంట్లో గాయపడ్డ వారిని ఆయన గురువారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈఓ గౌతమి, సిఎస్ఓలను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఒకే క్లిక్తో టికెట్లు బుకింగ్. మీ టికెట్ యాప్తో అన్ని రకాల బుకింగ్స్ ఒకే ప్లాట్ఫామ్ పైకి. ఆర్టీసీ, మెట్రో, దేవాలయాలు, పార్కులు, ఇతర పర్యాటక ప్రాంతాలు ఇక ఎక్కడా నిరీక్షించాల్సిన అవసరం లేదు. యాప్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు. టానాలో కూడా క్యూఆర్ కోడ్ అందుబాటులోకి రానుంది. స్కాన్ చేసి అభిప్రాయాలు చెప్పొచ్చు. పోలీస్ శాఖ వినూత్న ప్రయోగం, ఇదొక విప్లవాత్మక మార్పు అని చెప్పొచ్చు. సో క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు, దాని ద్వారా కూడా కంప్లైంట్ చేసే అవకాశాలు ఫ్యూచర్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మీ టికెట్ యాప్తో కూడా తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, మెట్రో, ఆర్టీసీ మ్యూజియంలు, జూ, ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్కు సంబంధించిన టికెట్లు ఒకే క్లిక్తో బుక్ చేసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం సెక్రటేరియట్లో మీ టికెట్ యాప్ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, ఎంచుకున్న లొకేషన్లో చూడదగిన ప్రదేశాల సమాచారం సైతం ఇందులో ఆటోమేటిక్గా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇక ఎక్కడ టికెట్లు కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. సో చాలా సంస్థలు ఇందులో అనుసంధానమైనవి. వాటికి సంబంధించి టికెట్స్ బుకింగ్కి ఈ యాప్లోనే అన్ని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, నిరీక్షణ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇక ఎవరి ఆర్డర్స్తో నిధులు చెల్లించారు, నిబంధనల మేరకే వ్యవహరించారా, నిధుల చెల్లింపు తర్వాత అగ్రిమెంట్ జరిగిందా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ పై ఈడీ ప్రశ్నల వర్షం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విచారణ కొనసాగింది. తెలంగాణ కళలు, కళాత్మక కట్టడాలకు జరూర్ ఆనా, తెలంగాణ కళలు అలాగే కళాత్మక కట్టడాలకు నిలయం. ఈ ప్రాంతాన్ని తప్పకుండా విజిట్ చేయండి. టూరిజంపై సినీ హీరో నాగార్జున వీడియో. సో తెలంగాణ టూరిజం ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వచ్చి చూడండి, ఎంటర్టైన్ అవ్వండి అంటూ నాగార్జున, సినీ హీరో నాగార్జున ఒక వీడియో చేశారు. దానికి సంబంధించిన వార్త పూర్తిగా లోపల పేజీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాలన్నింటినీ మనం పరిశీలించాము. రేపటి వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టేట్